హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు? దుదేకుల హరిబాబు. ఓకే. ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్ అండి నేను. ఓకే. సో పికాక్ వ్యాలీతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? సో హ్యాపీ అండి. నిజంగా చెప్పాలంటే మార్కెటింగ్లో ఒక కంపెనీలో వర్క్ చేయడానికి కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా నిజంగా ఇక్కడ వర్క్ చేయడం నాకు ఎంతో అదృష్టం అని చెప్తాను. ఎందుకంటే నేను ఈ కంపెనీతో జర్నీ చాలా చాలా హ్యాపీగా చేస్తున్నాను. ఎస్ అండి. సో మనకి బయట వెంచర్స్ లో కాకుండా ఎందుకు పికాక్ వ్యాలీలోనే ఇన్వెస్ట్ చేయాలి? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ఎస్ అండి, చాలా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయి మనకి. ఎందుకు అంటే మన పికాక్ వ్యాలీ ఇప్పటి వరకు హైదరాబాద్లోనే ఇలాంటి ఒక ప్రాజెక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్అప్ చేయలేదు. ఫస్ట్ థింగ్ దాన్ని ఒక్క పాయింట్గా మనం మాట్లాడచ్చు. తర్వాత మాట్లాడినట్టయితే మెయిన్ లొకేషన్ హైలైట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే మేజర్ ఈ పికాక్ వ్యాలీ అనేది ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఒకటి మనకి విలేజ్కి దగ్గరగా ఉంది. అండ్ మన హైవే ఏదైతే శ్రీశైలం హైవే ఉందో జస్ట్ 3 minutes డ్రైవ్లో ఉన్నాం మనం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూచర్లో అక్కడ మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది. ఆ 3 minutes డ్రైవ్లోనే మనకి అప్కమింగ్ మెట్రో స్టేషన్ కూడా ఆల్రెడీ 2వ దశ మెట్రో స్టేషన్ స్టార్ట్ చేశారు. మెట్రో స్టేషన్ కూడా రాబోతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్గా మాట్లాడచ్చు. ఇంకా చెప్పాలి ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్కి జస్ట్ 30 minutes ఆఫ్ జర్నీ ఉంటుంది అంతే. అండ్ దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మన 4th సిటీ ఫ్యూచర్ సిటీగా ఇప్పుడు చాలా 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 దాని నుంచి వినిపిస్తుంది అందరికీ కూడా. అంటే శ్రీశైలం హైవే అనేది హాట్ కేక్ అని చెప్పొచ్చు. దాంతో పికాక్ వ్యాలీ అనేది ఇది ఇంకా వండర్ఫుల్ కేక్, ఇది ఇంకా స్వీటెస్ట్ కేక్ అని చెప్పొచ్చు కస్టమర్స్ అందరికీ కూడా. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడినట్టయితే ఫర్దర్గా మనకి డెవలప్మెంట్ వైజ్ చూసుకున్నట్లయితే మనం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది 100 ఎకరాల్లో. ఆల్రెడీ దానికి భూమి పూజ అయిపోయింది అండ్ దాని వర్క్ కూడా స్టార్ట్ చేశారండి. దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకు మేజర్గా మనకి క్రికెట్ స్టేడియం అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా మనకి రాబోతుంది. అది చాలా దగ్గరగానే ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏదైతే శ్రీశైలం హైవే ఉందో 4 lane అవ్వబోతుంది. అది కూడా ఒక గుడ్ న్యూస్. ఈ హైవేకి ఒక బ్రిడ్జి ఫామ్ చేయబోతున్నారు సోమశిల దగ్గర. ఆ సోమశిల దగ్గర బ్రిడ్జి ఏంటంటే అది వచ్చేసరికి ప్రపంచంలోనే 2వ బ్రిడ్జి అలాంటిది. ఒకటి చైనాలో ఉంది, ఇప్పుడు మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణని కలుపుతూ అది రాబోతుంది. అది కూడా చాలా కనెక్టివిటీ అంటే తిరుపతి వెళ్ళడానికి బెస్ట్ కనెక్ట్ అవుతుంది. అంటే మనం చాలా వరకు తిరుపతి వెళ్ళాలంటే అందరూ బై రోడ్డు కర్నూలు కడప అలా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. బట్ కానీ ఫర్ ద ఫ్యూచర్లో ఈ హైవే మీదకి వెళ్ళే అవకాశం ఉంది. అది ఒక లక్కీ ఛాన్స్ అని చెప్పచ్చు అందరూ. సో ఇవన్నీ రీజన్స్ తో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఆప్షన్ అంటారు. ఎస్ అండి. నెక్స్ట్ మన పికాక్ వ్యాలీలో వెంచర్లో ఇన్వెస్ట్ చేసే కస్టమర్స్ అందరూ కూడా కస్టమర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరు చేయాలి. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్ నుంచి ఒక హై క్లాస్ వరకు అందరూ చేసే ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఆ ఇన్వెస్ట్మెంట్లో పికాక్ వ్యాలీ ఒక స్పెషల్ అని చెప్తాను నేను. ఎందుకనంటే ఫ్యామిలీ అందరికీ ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన వారు అవుతారు. ఎందుకనంటే ఇక్కడ వచ్చే ఎమ్యూనిటీస్ అలాంటివి 32 లగ్జరీ ఎమ్యూనిటీస్ ఇవ్వబోతున్నాం మనం. ఈ 32 లగ్జరీ ఎమ్యూనిటీస్లో చూసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ కొన్ని కనిపిస్తున్నాయి. విత్ ఇన్ షార్ట్ టైంలో ఇన్ని డెవలప్మెంట్స్ కనిపించడం అనేది అంత ఈజీ కాదండి యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకనంటే చూసుకోవచ్చు ఇక్కడ గజిబోస్ రెడీ అయిపోయాయి, కాంఫేర్ రెడీ అయిపోయింది, తర్వాత స్విమ్మింగ్ పూల్ రెడీ అయిపోయింది, జకూజీ రెడీ అయిపోయింది, దాని తర్వాత రెయిన్ డాన్స్ రెడీ అవుతుంది. నెక్స్ట్ క్లబ్ హౌస్కి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మనం బ్యాక్ సైడ్ చూస్తే మనకు ఆల్రెడీ బాక్స్ గేట్ రెడీ అయిపోయింది, ఇటుపక్క చూస్తే బీచ్ వాల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, మ్యాన్ హోల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, ఎలక్ట్రికల్ పోల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెండింగ్ ఉన్న వర్క్ రోడ్స్ ఒక్కటే, అవి కూడా ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ చేశారు. దానికి కర్బింగ్స్ అనేవి నడుస్తున్నాయి. ఇంకా మోర్ దెన్ ఒక 1 to 2 weeksలో రోడ్స్ కూడా కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఒక్కసారి కస్టమరు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి సైట్ విజిట్ చేస్తే వదలరండి. చాలా బుకింగ్స్ అయిపోయాయి. అవునండి, ఆల్మోస్ట్ బుకింగ్స్ కంప్లీట్ అండి. ఇంకా చాలా అంటే చాలా తక్కువ ప్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు త్వరపడితే చాలా మంచిదేనండి, దొరుకుతుంది. అంటే కొన్ని దాళ్ళు అంటారు కదా, కొన్ని సిచ్యువేషన్స్లో తొందరపడక తప్పదు. అలాంటిది ఒక పికాక్ వ్యాలీ పాసిబిలిటీ ఉందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్యాంక్ లోన్ కూడా పాసిబిలిటీ ఉంది. అది డిపెండ్స్ ఆన్ మనం కస్టమర్ని చూస్ చేసుకుని వాళ్ళ సివిల్ స్కోర్ని దాన్ని బట్టి మనం అలా కూడా. సార్ ఇప్పుడు ఇక్కడ కస్టమర్ తీసుకుంటే దీని రీసేల్ వాల్యూ ఎలా ఉంటుంది? ఎస్ మేడం, రీసేల్ వాల్యూ చాలా మంచి కూడా అప్రిషియేషన్ రాబోతుంది. అది కూడా విత్ ఇన్ షార్ట్ టైంలోనే రాబోతుంది. అండ్ స్పెషల్గా మన వెంచర్లో రీసేల్ అనేది ఇంకా ఈజీ అవుతుంది మేడం. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు,
ఆల్రెడీ మన దగ్గర వచ్చేసరికి రెడ్ శాండిల్వుడ్ ఇస్తున్నాము, 4 రకాల ఫ్రూట్స్ మొక్కలు ఇస్తున్నాము, 2 వెజిటబుల్ మొక్కలు. అంటే ఈ వెంచర్లోకి ఎంటర్ అయిపోగానే మొత్తం గ్రీనరీ కనిపించేస్తుంది. ఇట్స్ దానివల్ల ఏంటంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేస్తుంది కస్టమర్కి. దట్టు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ మనకి ఈ రిసార్ట్లో ఫంక్షన్ చేసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే 21 టైమ్స్ మనం ఫంక్షన్ చేసుకుంటే 3 టైమ్స్ ఫంక్షన్ చేసుకోవచ్చు, 18 టైమ్స్ ఫ్యామిలీతో వచ్చి స్టే అవ్వచ్చు. దీంతో ఏంటంటే ఏదో ఒక కస్టమర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నాడు అనుకోండి, మినిమం ఎంతమంది వస్తారు మేడం మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం? 500 అంతమంది వద్దు మేడం, జస్ట్ 100 మెంబర్స్ చేసుకుందాం. మనం 100 మెంబర్స్ వచ్చారు అనుకున్నాము. అక్కడ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి పచ్చదనం కనిపించేస్తుంది. మొత్తం లోపలికి వచ్చిన తర్వాత రిసార్ట్ కనిపిస్తుంది. రిసార్ట్లో ఉన్న ఎమ్యూనిటీస్, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, మనకి రెయిన్ డాన్స్ కావచ్చు, దాంతో ఉన్న లగ్జరీ రూమ్స్ కావచ్చు, డార్మెటరీస్ కావచ్చు, మన కన్వెన్షన్ హాల్ కావచ్చు, ఇక్కడ ఉన్న మన గజీబస్, పార్క్ ఏరియా, ఇన్ని ఫెసిలిటీస్ అన్ని చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఇంత వాతావరణం కనిపించిన తర్వాత అతను పిలిచిన ఎవరైతే ఉన్నారో అతను అడుగుతారా ఇక్కడ పెట్టావు ఏంటి అనేసి అడుగుతారు. అడిగినప్పుడు నేను ఇక్కడ ప్లాట్ కొన్నాను, దానివల్ల నాకు ఇక్కడ ఈ రిసార్ట్లో ఫ్రీ మెంబర్షిప్ అనేది ఇచ్చారు, ఇక్కడ నేను ఇయర్లీ 3 టైమ్స్ ఈవెంట్ చేసుకోవచ్చు, ఇక్కడే కాదు నాకు ఇంకొక 15 అంటే ప్లేస్లో 15 వెంచర్స్ 15 రిసార్ట్స్లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నారు అంటే ఇదేదో చాలా బాగుంది. ఇదేదో చాలా బాగుంది. టోటల్గా ఒక దగ్గర ప్లాట్ కొంటే 16 రిసార్ట్స్లో ఫ్రీ మెంబర్షిప్ అనేది అంత ఈజీ కాదు. ఇక్కడ ఇదేదో చాలా బాగుంది. ఇక్కడ ప్రైమ్ లొకేషన్ ఉంది. ఇక్కడ ఎవరైనా రీసేల్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి, నేను కొంటానే వాళ్ళు ఉంటారా ఉండరా? డెఫినెట్లీ మేడం. ఎందుకనంటే ఒక్కసారి మన వెంచర్లోకి ఎంటర్ అయిపోతే ఇన్ని ఫెసిలిటీస్, ఇన్ని బెనిఫిట్స్ వల్ల ఆటోమేటిక్గా రీసేల్ అనేది తొందరగా అవుతుంది. అండ్ కంపెనీకి ఒక అంటే లైక్ మన కస్టమర్కి మంచి హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంది వెంచర్. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.